సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. లక్షల కోట్లు కాజేయటానికి చంద్రబాబు సింగపూర్ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. దోచుకున్న డబ్బును సింగపూర్లో పెట్టుబడి పెట్టడానికి వెళ్లారని ఆరోపించారు. ఉచిత బస్సు పేరుతో మహిళలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని ప్రకటించారని, ఇప్పుడేమో మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా అరాకొరగా అమలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తిగా చంద్రబాబు నిలిచారని అంబటి స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కుమార సమేతంగా లావాదేవీలు తేల్చుకోవడానికి సింగపూర్లో మరి పెట్టుబడులు పెట్టారో, రావాల్సిన డబ్బులు కోసం వెళ్ళారో, సింగపూర్ వెళ్ళి 5 రోజుల పాటు అక్కడ పర్యటన చేశారు. ఏమి సాధించారు మీరు? అక్కడికి వెళ్ళి మళ్ళీ సింగర్లాగానే తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత పాపం ఎంత శోకతప్త హృదయంతో ఉన్నారో అర్థమవుతుంది. నిన్న చాలా బాధపడతాడు. మరి లక్షల కోట్లు కాజేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో సింగపూర్ పర్యటనకు వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారికి అక్కడ గిట్టకపోయేసరికి ఎంత బాధపడాలో అంత బాధపడి మా మీద బురదజల్లే కార్యక్రమం చేస్తున్నాడు. అసలు ఒక చిన్న విషయం అండి, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజలను కూడా ఆలోచించమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. సింగపూర్ ప్రభుత్వానికి ఏమి సంబంధం? అసలు సింగపూర్ ప్రభుత్వానికి సంబంధమే లేదు. సింగపూర్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు, మన రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి కదా, అలాంటి కంపెనీలు వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చారు. ముందుకు సింగపూర్ ప్రభుత్వమే పెట్టుబడి పెట్టడానికి వచ్చింది అనేటువంటి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించడానికి మీరు ప్రయత్నం గతంలో చేశారు. చంద్రబాబు నాయుడు గారు కుమార సమేతంగా లావాదేవీలు తేల్చుకోవడానికి సింగపూర్లో మరి పెట్టుబడులు పెట్టారో, రావాల్సిన డబ్బులు కోసం వెళ్ళారో, సింగపూర్ వెళ్ళి 5 రోజులు